రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 3,78,53,633 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశాం. నేడు 18 మంది లబ్ధిదారులకు 19,94,427 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిది. సీఎం చంద్రబాబు సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గతంలో నిలిచిన అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ 4వ తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ 4వ తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి 100 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్నీ కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 11 నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 600 అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. దాంట్లో ఈ రోజుకి 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని 3,78,00,000 రూపాయల నిధులని ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వారు అందించినందుకు వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని, వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పనిచేస్తామని, ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని, ఈ రోజున మళ్ళా 18 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 20 లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు 222 మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది. రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 6 నెలలకు 7 నెలలకు మా దగ్గరకు వస్తున్నారు. అది కాదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తాం. రాక్షస పాలన ప్రజలు ఈ రోజున మళ్ళా 18 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 20 లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు 222 మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది. రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 6 నెలలకు 7 నెలలకు మా దగ్గరకు వస్తున్నారు. అది కాదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తాం.